వైసీపీ స్ట్రాటజీ ఏందో ఫస్ట్ నేను ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ లీడర్షిప్ మనం తీసుకుంటే ఉండే లీడర్లో అంతా మన తుప్పు పట్టిపోయిన వాళ్ళు, స్క్రాప్. తర్వాత మొన్న ఎలక్షన్స్ లో ప్రజలు రిజెక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఈ ఆటోమొబైల్ భాషలో మాట్లాడాలంటే ఇంజన్ బోర్కు వచ్చి గరాజ్ లో అవి కదలలేకుండా పడిపోయిన బండ్లు. సో దట్ ఈస్ ద స్టేచర్ ఆఫ్ దేర్ లీడర్స్. నేను ఇప్పుడే మా ఆఫీస్ నుంచి నాకు జీవిత రాజశేఖర్ గారు ప్రెస్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూది నాకు క్లిప్పింగ్ పంపించినారు. క్లియర్ గా వాళ్ళు ఏమన్నారు అని అంటే, అంబటి రాంబాబు గతంలో కంటిన్యూగా వీళ్ళకి ఫోన్లు చేసి అప్పుడు చిరంజీవి గారిని తిట్టమని చెప్పి, కాంగ్రెస్ పార్టీని తిట్టమని చెప్పి, ఆయన వెనకాల ఉండి ప్రోత్సహించి తిట్టేదాకా, ప్రెస్ మీట్ పెట్టి తిట్టేదాకా ఆయన ఫోన్ కూడా పెట్టేయలేదు అని చెప్పి వారు ఇవ్వటం జరిగింది. ఆ క్లిప్పింగ్ నేను ఇప్పుడే చూశాను. అది కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయినాడో అంబటి ఇంటికి, ఒక్క 10 సెకండ్స్ ఇది చూడాలండి. ఎందుకంటే ఆయన అంబటి రాంబాబుని ఏమని సంబోధించినాడంటే, కాపు కుల టైగర్ అంట అని ఆయన అన్నాడు. మళ్ళీ అంబటి ఏమంటున్నాడు అదే కాపు కులం గురించి, ఒక్క 10 సెకండ్స్ ఇది చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంబటి రాంబాబు ఒక మంత్రి కాపు కులంలో ఒక టైగర్ అని కూడా చెప్తాను. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం, తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. క్లియర్ గా ఏ విధంగా కాపు కులాన్ని తక్కువ చేసి ఆయన మాట్లాడినాడు, ఆయన లైవ్ వీడియో ఆయనదే చూపించింది. సో ఒక పక్కన